హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను 2 డేస్ నుంచి లాంగ్ వీడియోస్ పెట్టట్లేదండి. కొంచెం హెల్త్ బాగాలేదనమాట. అందుకే లాంగ్ వీడియోస్ పెట్టకుండా షార్ట్ వీడియోస్ పెడుతున్నాను. ఈ వీడియో వచ్చేసి ఈ రెసిపీ వచ్చేసి పీనట్ హల్వా అండి. చాలా సింపుల్ అండి చేసుకోవడం కూడా. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది 1 వీక్ వరకు కూడా పాడవకుండా ఉంటుందన్నమాట. ఇది ఎలా చేసుకోవాలంటే 1 కప్పు పల్లీలు వేయించి పొట్టు తీసేసి బాగా ఇలాగా మనం పేస్ట్లా పట్టుకోవాలండి. మెత్తగా పేస్ట్లా పట్టేసుకొని ఇలాగా మనం అది పట్టేటప్పుడు కొంచెం పాలు కలుపుకోవాలండి. పేస్ట్ పట్టేటప్పుడు వాటర్ వేయకుండా పాలు కలుపుకోండి. అలా పాలు కలుపుకుంటూ పేస్ట్ పట్టేసి మెత్తగా అది పక్కన పెట్టేసుకొని ముందుగా కళాయిలో నెయ్యి వేసుకొని పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే కళాయిలో మనం పేస్ట్లా చేసుకున్న తర్వాత దాన్ని ఆ నెయ్యిలో వేసి బాగా వేయించుకోవాలండి. అంటే ఆల్రెడీ పల్లీలు వేగినాయి, కాకపోతే కొంచెం దాంట్లో ఈ నెయ్యిలో కూడా కొంచెం దగ్గరగా అయిన దాకా ఉంచి ఇలాగ మిక్సీలో కొంచెం పాలు కూడా కలిపేసి ఆ పేస్ట్ కూడా మొత్తం వేసేయండి. ఇలాగ లూజ్గా అవుతుంది కదా, ఇది కొంచెం దగ్గరైన తర్వాత ఇందులో మనం బెల్లం కలుపుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు పల్లీలు తీసుకున్నానండి. అదే కప్పుతో బెల్లం తురుము కూడా తీసుకొని దాన్ని కూడా వేసుకొని అది బెల్లం అంతా కరిగిన తర్వాత ఇదిగోండి మనం అది దగ్గర పడే వరకు కళాయికి అంటుకోకుండా వచ్చేంత వరకు మనం దీన్ని ఇలాగా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట. కలర్ కొంచెం చేంజ్ అయింది చూసారా? ఇలా కలర్ చేంజ్ అయ్యి కొంచెం మనకి బాగా కొంచెం దగ్గరగా వచ్చేసిన తర్వాత మనం ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం. ఒక 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను నేను. ఇలా నెయ్యి వేసుకొని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనకి అది కళాయికి అంటుకోకుండా వచ్చేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలన్నమాట. అలా కళాయికి అంటుకోకుండా వచ్చిన తర్వాత మనకి హల్వా రెడీ అయిపోయినట్టండి, పీనట్ హల్వా. నేనైతే ఇలాగా డ్రై ఫ్రూట్స్ కొన్ని అడుగును వేసుకొని ఇలాగా పెట్టుకున్నాను. ఎందుకంటే మనం అది అందులో వేసి తర్వాత డీమోల్డ్ చేసుకోవడానికి బాగుంటుందని కొంచెం డెకరేషన్ కోసం వేసుకున్నాను అనమాట. ఇలాగా ఇదిగోండి చూసారా, కొంచెం దగ్గరగా వచ్చేసింది, కళాయికి అంటుకోకుండా విడిపోతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం డ్రై ఫ్రూట్స్తో రెడీగా పెట్టుకున్న దాంట్లోకి వేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఆ గిన్నెలో వేసేసుకున్నానండి. ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత డీమోల్డ్ చేసుకోవాలి. నేను మిగతా డ్రై ఫ్రూట్స్ కూడా దానిపైన చల్లేసుకుంటున్నాను. అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చూసారా, నా గొంతు కొంచెం బాగాలేదండి. బాగా ఫీవర్ ఉండి జలుబు చేసి గొంతునే సరిగ్గా లేక లాంగ్ వీడియోస్ పెట్టడం లేదండి, షార్ట్ వీడియోస్ పెడుతున్నాను 2 రోజుల నుంచి నేను. ఏమనుకోవద్దు. అలాగే ఇదిగోండి ఇలాగ డీమోల్డ్ చేసేదని చూసారా, అంత కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.